ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే చాలు అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అందానికి అందం, నటనకి నటన ఆమె సొంతం. అలా అసలు యాక్టింగ్ అంటేనే ఇష్టం లేని ఈ బ్యూటీ ఇంత క్రేజ్ ఎలా తెచ్చుకుంది? ఒక సాధారణ టీవీ యాంకర్ నుండి లేడీ సూపర్ స్టార్గా ఎలా మారింది? శింబు ప్రభుదేవలతో ఎఫ్ఐఎస్ పెళ్లి వరకు వెళ్ళి ఎందుకు డ్రాప్ అయింది? పెళ్లి తర్వాత గర్భం దాల్చకుండానే ఇద్దరు పిల్లల్ని ఎలా కంది? ఇప్పటివరకు నయన్ సంపాదించిన ఆస్తులెంత? ప్రెజెంట్ ధనుష్తో జరుగుతున్న గొడవేంటి? అసలు వారి మధ్య వారు ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేడీ సూపర్ స్టార్ అని ట్యాగ్ తెచ్చుకున్న నయనతార 1984 నవంబర్ 18న కురియన్ కుడియట్టు ఒమన్ కురియన్ దంపతులకి బెంగళూరులో జన్మించింది. ఇక నయనతార అస్సలు పేరు వచ్చేసి డయానా మరియం కురియన్. వీళ్ళది కేరళ రాష్ట్రంలో పత్తనంతిట్ట జిల్లాలో ఉన్న తిరువల్ల టౌన్. వీరు సిరియన్ క్రిస్టియన్స్ అన్నమాట. నయనతారకి ఒక అన్నయ్య లెనో ఉన్నాడు. ఇతను ప్రస్తుతం దుబాయ్లో పనిచేస్తున్నాడు. నయనతార నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయటం వలన ఆమె చదువు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సాగింది. స్కూలింగ్ గుజరాత్లో ఉన్న జామ్నగర్లోనూ, మరికొంత చదువు ఢిల్లీలోనూ సాగింది. మరికొంత చదువు తిరువల్లలో ఉన్న బాలికా మోడమ్ హెయిర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేసింది. డిగ్రీ మార్తమా కాలేజ్లో ఇంగ్లీష్ లిటరేచర్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఇక నయనతార సినిమాల్లోకి రావడానికి పెద్దగా కష్టపడలేదు. అలాగని సినీ పరిశ్రమలో పెద్ద హీరోయిన్ అయిపోవాలని కూడా అనుకోలేదట. తాను డిగ్రీ చదువుతున్నప్పుడే పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేసింది. అలా చాలా లోకల్ బ్రాండ్లకి మోడలింగ్ చేసింది. అంతేకాకుండా బుల్లితెరపై ఓ షో యాంకర్గా కూడా చేసింది. అయితే మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ మనసినక్కరే అనే సినిమా తీయటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ కథలో గౌరీ పాత్ర కోసం ఎంతో మందిని ఆడిషన్స్ ద్వారా చూశాడు. కానీ ఎవరూ ఆ పాత్రకి సూట్ కాలేదు. ఒకరోజు అతను తన ఆఫీస్లో వనితా మ్యాగజైన్ చూశాడు. అందులో నయనతార ఒక జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్లో కనిపించింది. ఈమె ఖచ్చితంగా గౌరీ పాత్రకి సరిపోతుందని వెంటనే ఆమెని కాంటాక్ట్ అయ్యాడు. నయనతారకి విషయం చెప్పాడు. కానీ నయనతార సినిమాల్లో నటించి హీరోయిన్ అయిపోవాలని ఆలోచనలో లేకపోవడంతో వాళ్ళ అమ్మ నాన్నల పర్మిషన్ అడిగి చెప్తానని చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్నలకి విషయం చెప్పింది. వాళ్ళు నీ కెరీర్ ఎలా ఉండాలో, ఎందులో ఉండాలో నిర్ణయించుకునే హక్కు నీకుంది, కాబట్టి దానిపై నిర్ణయం నువ్వే తీసుకో అని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దాంతో ఈ ఒక్క సినిమా సరదాగా చేసి తర్వాత చేయకూడదని డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ సినిమాకు ఓకే చెప్పింది. ఇందులో హీరోగా జయరామ్ గారు చేశారు. 2003 ఫిబ్రవరిలో మొదలైన మనసినక్కరే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అదే సంవత్సరం డిసెంబర్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా థియేటర్స్లో 100 డేస్ ఆడింది. ఈ సినిమాతో నయనతార కేరళలో మంచి పేరు వచ్చింది. ఆ సమయంలోని డైరెక్టర్ ఫాజల్ మోహన్ లాల్తో విస్మయంతు బత్తు అనే సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. కానీ హీరోయిన్గా ఎవరూ ఓకే కాలేదు. అప్పుడే మనసినక్కరే సినిమా విడుదలవ్వడం, అందులో నయనతారని చూసి చాలా బాగుందనుకున్నాడు. ఈమైతే మోహన్ లాల్కి సరైన జోడీ అని ఆమెని అప్రోచ్ అయ్యారు. నయనతార మొదటి సినిమాతోనే ఆపేద్దామనుకుంది. కానీ రెండో సినిమా మోహన్ లాల్తో అనేసరికి కాదనలేకపోయింది. పైగా మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో సెలబ్రిటీ హోదా చాలా థ్రిల్గా అనిపించడంతో వెంటనే ఒప్పుకుంది. అయితే ఇది సైకాలజీ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా 2004 ఏప్రిల్లో విడుదలై ఫ్లాప్ అయింది. కానీ నయనతారకి నటిగా మంచి పేరొచ్చింది. ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు హైయెస్ట్ రేటింగ్ వచ్చి నెంబర్ 1 ప్లేస్లో ఆ సంవత్సరం ఉందట. మళ్ళీ వెంటనే మోహన్ లాల్ తను నటిస్తున్న నట్టూర్ బావ్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కేరళలో ఘనంగా చేసుకునే ఓనం పండక్కి రిలీజ్ చేశారు. ఈ సినిమా హిట్ అయింది. దీని తర్వాత తమిళ డైరెక్టర్ హరి శరత్ కుమార్ని హీరోగా పెట్టి తీస్తున్న అయ్యా సినిమాలో నయనతారని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా 2005 జనవరిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. తర్వాత చంద్రముఖి, మలయాళంలో 2 సినిమాలతో పాటు మళ్లీ తమిళంలో గజని, కాల్వనిన్ కాదల్ సినిమా ఒప్పుకుంది. అదే సమయంలో మన డైరెక్టర్ వివి వినాయక్ గారు వెంకటేష్తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా 2006 సంక్రాంతికి రిలీజ్ చేయాలని డేట్ కూడా అనౌన్స్ చేశారు. అప్పటికే చాలా మంది హీరోయిన్లను అనుకున్నారు. జెనెలియా, స్నేహ, కమల్ని ముఖర్జీ, సమీరా రెడ్డి, లయ. కానీ ఎవరూ పెద్దగా ఆ స్టోరీకి సూట్ అవ్వలేదు. కొందరిని వెంకటేష్ రిజెక్ట్ చేస్తే కొందరిని సురేష్ బాబు రిజెక్ట్ చేశారు. ఆ సమయంలోని మలయాళం, తమిళంలో బాగా పాపులర్ అయిన నయనతార అయితే నీ కథకి సూట్ అవుతుందేమో ఒకసారి చూడని ఆమె నటించిన సినిమాలు లూప్ టాప్లో వివి వినాయక్ చూపించారు సురేష్ బాబుకి.
నయనతార సినిమాలు చూసిన వినాయక్కి ఆమె బాగా నచ్చింది. వెంటనే కాంటాక్ట్ అయ్యి ఓకే చేశారు. ఆ సినిమాని లక్ష్మి. అనుకున్న విధంగానే 2005లో షూటింగ్ మొదలుపెట్టి 2006 సంక్రాంతికి విడుదల చేశారు. లక్ష్మి మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత వెంటనే నాగార్జునతో బాస్, తమిళంలో సింబుకి జోడీగా వల్లవన్, జీవాకి జోడీగా ఈ సినిమాలు ఒప్పుకుంది. ముందుగా తెలుగులో వచ్చిన బాస్ ఫ్లాప్ అయిన సింబుతో కలిసి నటించిన వల్లవన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది. ఈ సినిమా ఆమె కెరియర్కి మంచి హెల్ప్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ కూడా శంభు అవడంతో మనోడు నయనతారను లైన్లో పెట్టేశాడు. పైగా నయనతార కూడా సింబు యాక్టివ్నెస్కి ఫిదా అయిపోయి అతని ప్రేమలో పడింది. తర్వాత వల్లవన్ సినిమాని వల్లభా పేరుతో తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. వల్లవన్ సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ 2 సినిమాలు తమిళంలో ఆమెకు విపరీతమైన క్రేజ్ని తెచ్చాయి. తర్వాత తెలుగులో యోగి, దుబాయ్ సీను, శివాజీలో ఒక్క పాట, మళ్ళీ వెంకటేష్తో తులసి, తమిళంలో అజిత్తో కలిసి బిల్లా, యారది నీ మోహిని, రజనీతో కుశేలన్ దీన్ని తెలుగులో కథానాయకుడిగా రీమేక్ చేశారు. సుమంత్తో సత్యం, తమిళంలో విశాల్తో సెల్యూట్ సినిమాలు చేసి ఇటు తెలుగు అటు తమిళ సినిమాలతో పాటు 2020, బాస్, ఎంగిరా భాస్కర్, బాడీగార్డ్ లాంటి మలయాళ సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే యోగి సినిమా సమయంలో నిర్మాత రవీందర్ రెడ్డితో డేటింగ్ చేసింది. అయితే అతనికి నయనతార బాగా నచ్చేయడంతో బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. ఆమె ఆ చెక్తో 12 కోట్ల రూపాయల వరకు డ్రా చేసుకుంది. తర్వాత మత్తు దిగాక రవీందర్ రెడ్డి కళ్ళు బైర్లు కమ్మి లబోదిబోమని వివి వినాయక్తో రాయబారం నడిపించడంతో వివి వినాయక్ మాట కాదనలేక నయనతార 6 కోట్లు తిరిగిచ్చింది. అజిత్తో కలిసి చేసిన బిల్లా సినిమా తన్ని సెక్సియెస్ట్ హీరోయిన్గా చేసింది. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. తర్వాత ఆంజనేయులు, అదుర్స్, కృష్ణం వందే జగద్గురం, గ్రీకు వీరుడు వంటి సినిమాలు చేసింది. బాలయ్యతో చేసిన సింహ సినిమాలో నిండైన చీరకట్టుతో కనిపించింది. ఈ సినిమాల్లో చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తైతే, బాపుగారి దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం సినిమాలో తాను చేసిన సీత పాత్ర ఒక ఎత్తు. తనకెనలేని గౌరవాన్ని తెచ్చిన సినిమా ఇది. తర్వాత శేఖర్ కమల దర్శకత్వంలో తెలుగులో వచ్చిన అనామిక ఆడకపోయినా లేడీ ఓరియంటెడ్ మూవీలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. 2015 తమిళంలో వచ్చిన మాయా సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ వెంకటేష్తో బాబు బంగారం, బాలయ్యతో జయసింహ, చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలు చేసి అటు ఆ తరం హీరోలకి ఇటు ఈ తరం హీరోలకి సూట్ అయిన హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే సైరా సినిమాలో చిరంజీవి సరసన చేయడానికి 4 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేసింది. నిర్మాత రామ్ చరణ్ 3 కోట్ల రూపాయల వరకు ఆమెకి ఇచ్చాడు. 2019లో వచ్చిన బిగిల్, 2020లో వచ్చిన దర్బార్ సినిమాలో హీరోయిన్గా నటించిందంటే ఆమె నటన, ఆమె బాడీ బిల్డింగే కారణం. నయనతార ఫిజికల్గా, యాక్టింగ్ పరంగా మ్యాక్సిమం అందరి హీరోల పక్కన సూట్ అవుతుంది. అందుకే 17 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది. అనుష్కలో ఇదే మైనస్. అనుష్క కొందరికి సూట్ కాకపోవడమే ఆమె మైనస్. ఇక నయనతార, శంభు గాఢంగా ప్రేమించుకొని కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోయారు. ఆ సమయంలో సహజీవనం కూడా చేశారని వార్తలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఆమె చెప్పింది. మధ్యలో ఏమైందో తెలియదు కానీ తాను శంభు విడిపోయినట్లు ప్రకటించింది. ఇక అతని సినిమాల్లో నటించనని చెప్పేసింది. తర్వాత విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవతో ప్రేమలో పడింది. వీరిద్దరూ కూడా పెళ్లి వరకు వెళ్లారు. 2010లో ప్రభుదేవ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తామిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు. ప్రభుదేవతో పెళ్లి కోసం తన సినిమా కెరియర్ని కూడా కొంతకాలం పక్కన పెట్టింది. అయితే 2012లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నయనతార డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ నానుం రౌడీ దాన్ అనే సినిమా సమయంలో లవ్లో పడ్డారు. ఈ సినిమాని తెలుగులో నేను రౌడీనే అనే పేరుతో డబ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత నుండి వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం డేటింగ్ చేసుకుని కుటుంబ సమక్షంలో 2002లో జూన్ 9న వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఇక పెళ్లి తర్వాత కూడా నయనతార భర్త సపోర్ట్తో మూవీస్లో చేస్తూనే ఉంది. ఆ తర్వాత సరోగసి ద్వారా ఈ జంట 2 మగపిల్లలకి తల్లిదండ్రులయ్యారు. అయితే నయనతార ఇలా పిల్లల్ని కనడం వెనక రీజన్ వచ్చేసి ఆమెకి గర్భసంచిలో ఏదో సమస్య ఉంది అని, దానివల్ల పిల్లల్ని కనడం కష్టమని, అందుకే ఆ పద్ధతిలో ప్లాన్ చేసినట్టు తెలిసింది. నయనతార ఆస్తుల విషయానికి వస్తే నిజానికి నయనతారకి క్రేజ్ ఎక్కువగా రావడంతో అందరి హీరోయిన్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలిసింది. అంటే ఒక్కో మూవీకి 14 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇక ఇప్పటివరకు ఈ బ్యూటీ 170 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిందట. ఈమెకి హైదరాబాద్లో కోట్ల విలువ చేసే 2 ఇల్లులు, ఒక స్టార్ హోటల్తో పాటు చెన్నైలో కూడా అనేక రకాల ఫెసిలిటీస్తో ఉన్న ఇల్లు కూడా ఉంది. అలాగే కేరళలో కూడా ఆస్తులు బాగానే ఉన్నాయట. అంతేకాకుండా ఈమెకి ఒక జెట్ విమానం కూడా ఉందని తెలిసింది. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు నయనతార, ధనుష్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే
నేను రౌడీనే మూవీ సమయంలోనే నయన్ విఘ్నేష్ శివన్ మధ్య లవ్ స్టార్ట్ అవగా ఆ సినిమాకి ధనుష్ నిర్మాతగా చేశాడు. అయితే నయన్ తమ ప్రేమ, పెళ్లి, పర్సనల్ విషయాలతో పాటు ఆమె సినీ కెరియర్ మీద ఒక డాక్యుమెంటరీ తీసింది. ఇది నేడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అయితే రీసెంట్గానే ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల కాగా అందులో ఒక 3 సెకండ్స్ పాటు నేను రౌడీనే మూవీ షూటింగ్ సమయంలో తీసుకున్న క్లిప్స్ ఉన్నాయి. దీంతో ఈ మూవీకి నిర్మాతగా చేసిన ధనుష్, నయన్ దంపతులకి 10 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపాడు. ఇక ఈ విషయం గురించి నయనతార కొన్ని విషయాలు చెప్పుకొని రావడంతో పాటు ధనుష్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ధనుష్ తమకి నోటీసులు పంపగానే షాక్ అయ్యామని తెలిపింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం తాము ధనుష్తో 2 ఏళ్లుగా ఫైట్ చేశామని, అయినా కూడా ప్రయోజనం లేదని, దీంతో నేను రౌడీనే మూవీకి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేకుండా రీఎడిట్ చేసి డాక్యుమెంటరీ విడుదల చేయడానికి రెడీ అయ్యామని అంది. అలాగే ఆ మూవీలో సాంగ్స్ కానీ, ఆ మూవీ సమయంలో తీసుకున్న విజువల్స్ కట్స్, గాయం, కనీసం ఆ మూవీ సెట్స్లో దిగిన ఫోటోలు కానీ వాడుకోవడానికి ధనుష్ పర్మిషన్ ఇవ్వలేదని తెలిపింది. అయితే ఆ మూవీ పాటలు ఇప్పటికీ ప్రజలు ఇష్టపడుతున్నారని, అలాగే తమ డాక్యుమెంటరీకి దీనికంటే మరో మ్యూజిక్ లేదని భావించామని అన్నది. అయితే ఆ పాటలన్నిట్లోని సాహిత్యాన్ని కానీ, ఆ పాటలకు కానీ వాడుకోవడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదని, తమ ఫోన్లో తీసుకున్న వీడియో సైతం వాడుకోవడానికి లేదని ఆయన లీగల్ నోటీస్ పంపించారని నయన్ తెలిపింది. పాటల విషయంలో మానిటరీ ఇష్యూను తాను అర్థం చేసుకోగలనని, అయితే ధనుష్ తమ మీద పర్సనల్ విషయంలో పర్మిషన్ ఇవ్వకుండా ఇదంతా చేస్తున్నానని, ఆడియో లాంచ్, సినిమా వేదికలపై చాలా అమాయకంగా కనిపించే ధనుష్, మంచి మంచి మాటలు చెప్పే ధనుష్ నిజ జీవితానికి వచ్చేసరికి చాలా వేరని, తన విషయంలో, తన భర్త విషయంలో ఆయన చాలా అన్యాయం చేశారని తెలిపింది. అలాగే ఓ సినిమా నిర్మాత సదరు చిత్రానికి పనిచేసే వారి వ్యక్తిగత జీవితాలని, స్వేచ్ఛను నియంత్రించే విధంగా నియంత కాగలడా అని నయన్ ప్రశ్నించింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ విషయంలో ధనుష్ కోర్టులో విజయం సాధించొచ్చని, కానీ దేవుడు అనేవాడు ఒకడున్నాడని, దేవుడు కోర్టులో నిజాయితీ గెలుస్తుందని అంది. ఇక తండ్రి ఆశీస్సులు, మద్దతుతో పాటు అన్నయ్య సపోర్ట్ వల్ల ధనుష్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయ్యారనే అర్థం వచ్చేలా నయనతార ఒక లేఖను స్టార్ట్ చేసింది. ఎటువంటి నేపథ్యం లేకుండా సినిమా ఇండస్ట్రీలో సొంతగా ఎదిగిన మహిళ తాను అని, ఇవాళ తానున్న స్థాయికి చేరుకోవడానికి ఎంతో స్ట్రగుల్ అయ్యానని, సర్వైవల్ కోసం యుద్ధం చేశానని, అందులో రహస్యమేమీ లేదని తెలిపింది. ఇక నేను రౌడీనే సక్సెస్ తర్వాత ధనుష్ దానిని జీర్ణించుకోలేకపోయారని, ఆయన ఈగో వల్లనే ఇదంతా చేస్తున్నారని కామెంట్స్ చేసింది. మరి దీని పట్ల ధనుష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అలా ఈ విషయంలో వీరి మధ్య వార్ స్టార్ట్ అయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది నయనతార రియల్ స్టోరీ. మరి నయనతార రియల్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.